నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశారని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. మా అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ మాకిచ్చారు. 60 ఏళ్లు వచ్చాయి, పనులు చేసుకోలేకపోతే అద్దెలు వస్తాయని నిర్మాణం చేశాం. నేను కానీ నా భార్య కానీ రోజు వెళ్లి చూసేదేముండదు. మా దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలున్నాయని చెప్పారు. స్టాక్ లోపం ఉందని తెలిసాక 26 నవంబర్ జాయింట్ కలెక్టర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా వల్ల తప్పులేకపోయినా స్టాక్ తగ్గినందుకు నైతిక బాధ్యత వహించి లేఖ ఇచ్చాం. అధికారులు ఫిజికల్ గా స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లైస్ ఎండీకి లెటర్ రాశారు. ఈ నెల 10వ తేదీన వారు కింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. 11వ తేదీన జిల్లా కోర్టులో నా భార్య జయసుధ బెయిల్ కోసం అప్లై చేసింది. బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా పలు ప్రయత్నాలు చేశారు. ఏదో రకంగా నన్ను నా భార్యను అరెస్ట్ చేయాలని రాజకీయ కక్షతో చేశారు. నేను ఎక్కడకు పారిపోలేదు. మీ కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు పెడితే వారిని రక్షించుకోవాలని చూస్తారా లేక జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. కేవలం అద్దె కాసుపడి గోడౌన్ కట్టడం తప్ప మేము చేసిన తప్పేంటని అడిగారు. కాగా నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు. నేనేమైనా తప్పుడు పనులు చేసే వ్యక్తి అయినా ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా పనిచేస్తానా? డీజీపీగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాం. నేను ఎప్పుడైనా ఏవైనా తప్పుడు పనులు చేయించానా? నా గురించి చెడుగా మాట్లాడుతున్న మంత్రి నా భార్య మీద కేసు పెట్టడం దగ్గర నుంచి అరెస్ట్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదు. ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులేంటని చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు. రాజకీయ వైరం ఉంటే నా మీద చూసుకోవాలి, ఇంట్లో నా భార్య ఏం చేసిందని మండిపడ్డారు. నన్ను నా కొడుకును అరెస్ట్ చేయడమే కదా మిగిలింది, చేయండి, ఇంకా మీ ఇష్టం కదా. చంద్రబాబు తిట్టిన తర్వాత కూడా బెయిల్ రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. అక్కడ జరిగినవన్నీ లాయర్లు వీడియోలు తీశారు. నేను కొన్ని రోజుల ముందే మాట్లాడాలని చూసినా కోర్టులో కేసు నడుస్తున్నందున మా లాయర్లు చెప్పడంతో ఆగిపోయాయని పేర్ని నాని చెప్పుకొచ్చారు.